హాయ్ ఫ్రెండ్స్. మనలో చాలామంది రైతులు ఉంటారు కదా. మీ ఫ్యామిలీలోనే ఒక రైతు ఉండొచ్చు. మనం సంవత్సరం మొత్తం మనం పండించుకున్న ధాన్యాన్ని మనం మహా అయితే బస్తాకొచ్చేసి రూ. 1000 లేదు 1200, ఇంకా బాగా ఎక్కువైతే 1600, అంతటితో స్టాప్ అయిపోతాం కదా, అలా అమ్ముతాం. కానీ మీకు తెలుసా, ఒక బస్తాని 20,000 నుంచి 25,000 వరకు అమ్ముకోవచ్చు. సో ఎలా అంటారా, ఇది నిజం, ఖచ్చితంగా నిజమే ఇది. సో మనం అంత కష్టపడి పండించుకున్న రైతుని అంత తక్కువ ధరకు అమ్ముకొని కష్టపడిన దాన్ని కేవలం మీరు మొత్తం అమ్మకపోయినా కొంచెం అమ్ముకుని సరే అని ఇంత మంచి లాభాలు సంపాదించవచ్చు. ఎలా ఆ బస్తాని 20,000 నుంచి 25,000కి ఎలా అమ్ముకోవాలి, అలా మనం ఒక్క బస్తాని 20 నుంచి 25,000కి అమ్ముకుంటే చాలా బాగుంటుంది కదా, అండ్ మంచిగా లాభాలు కూడా చాలా వస్తాయి. సో అది ఎలా అనేది ఫుల్ డీటెయిల్గా ఈ వీడియోలో ఉంటుంది. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చాలా ఉంది ఈ వీడియోలో. ఒకసారి వీడియో చివరి వరకు చూడండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ ఫ్యాక్టరీ. సో ఫ్రెండ్స్, మామూలుగా ఇప్పుడు మనకి ఏదైనా కావాలంటే మనం ఆన్లైన్లో కొనుక్కుంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్. మనం ఊర్లలో వ్రతాలు, పెళ్ళిళ్ళు, అలాగే గృహప్రవేశాలు, మనకి ఇంకా చాలా చాలా పూజలు జరుగుతూ ఉంటాయి కదా, నవగ్రహాల పూజలు అని చెప్పి వాటిలో కూడా మనకి చాలా ఉంటాయి. సో మనకి విలేజ్లో అయితే ఈజీగా వాటిలో వడ్లు అనేవి యూజ్ చేస్తారు కదా, ధాన్యము యూజ్ చేస్తారు. ఇవంతా ఊళ్ళలో ఉన్న వాళ్ళకి దొరికేస్తాయి. మరి సిటీలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? ఇంకేముంది, ఆన్లైన్. మనకి ఆన్లైన్లో దొరకంది ఏముంది చెప్పండి, ప్రతిదీ దొరికేస్తుంది. అది మీకు మళ్ళీ స్పెషల్గా నేను చెప్పక్కర్లేదు. సో ఇప్పుడు మనకి ఈ ధాన్యం ఏదైతే ఉందో దాన్ని ఆన్లైన్లో ఎలా అమ్ముతున్నారు, అసలు దాన్ని ఒకసారి మనం చూస్తే, సో ఇప్పుడు మనం ఆన్లైన్లో కొంటున్నాం కాబట్టి ఇప్పుడు అమెజాన్లో ఈ ధాన్యాన్ని మనం సెర్చ్ చేసి కొనుక్కుంటే, ఇప్పుడు చూసారా, ఇది చిన్న ప్యాకెట్లో ఒక కేజీ మనకి వేసేసి అమ్మేస్తున్నారు. అది 120 రూపీస్, కేజీ 120 రూపీస్. ఇప్పుడు మన ఊర్లలో మనం ధాన్యం బస్తాలు ఒక 80 కేజీలు పెట్టి అమ్ముకుంటూ ఉంటాం కదా, మహా అయితే 1000 రూపాయలకు అమ్ముతాము. సో ఇక్కడ వీళ్ళు కేజీ 120 అంటే ఇప్పుడు 80 కేజీలు మనకు చూసుకుంటే ఖచ్చితంగా 9,000 వస్తుంది. చూసారా, 9,000. మనం ఊర్లలో 5 రెట్లు ఎక్కువ లాభం. సో మీరు కూడా ఏం లేదు, ఈజీగానే ఆన్లైన్లో మీ ధాన్యాన్ని మీ సొంత పొలంలో నుంచి తెచ్చుకున్నవి మీరు కూడా ఇలా ఆన్లైన్లో అమ్ముకోవచ్చు. ఒక అమెజాన్ సెల్లర్ అకౌంట్ కనుక మీరు పెట్టుకొని మీరు కూడా ఇంట్లో కూర్చొని ఈజీగా నెలకి ఒక 3-4 బస్తాలు అమ్ముకున్న 30,000 ఈజీగా వచ్చేస్తాయి కదా. మీకు ఎంత ఈజీగా మనీ మనం సంపాదించుకోవచ్చు. ఈ లాజిక్ చాలామందికి తెలిసి ఉండదు, నిజంగా మీకు కూడా తెలియదు కదా. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అమెజాన్ సెల్లర్ అకౌంట్ చేసుకొని ఇలా అమ్ముకొని మీరు కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. అది ఎలా అంటారా, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. మనం అమెజాన్ సెల్లర్ అకౌంట్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, మన ప్రోడక్ట్ని ఎలా సేల్ చేసుకోవాలనేది ఆ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ వీడియోలో ఉంటాయి ఫుల్గా. సర్లే, ఇప్పుడు ఇదేంటి మనకి 20 అని చెప్పింది, 25,000 అని చెప్పింది, ఇప్పుడు చూస్తే 10,000 ఈ వడ్లు అది ఇది అంటుంది. సో అక్కడికే వస్తున్నా. సో అది చెప్పబోయే ముందు మీకు దీని గురించి కూడా ఒకటి చెప్తే ఒక ఐడియా వస్తుంది కదా, వడ్లకు కూడా ఇంత డిమాండ్ ఉంటుంది, చాలామందికి తెలియకుండా ఉంటుంది ఇన్ఫర్మేషన్ అని చెప్పి నేను ఇప్పుడు చెప్పాను. సో ఇప్పుడు మనం రైస్ అమ్మితే 20 నుంచి 25,000 ఎలా వస్తాయి అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మనకి ఈ రోజుల్లో చాలామందికి కోవిడ్ వచ్చిన తర్వాత హెల్త్ మీద కాన్షియస్ ఎక్కువైపోయింది. అలా కోవిడ్ అని కాదు, మామూలుగా అయినా సరే, ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు అయినా సరే, ఎవరైనా సరే కొంచెం మనం తినే ఫుడ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించి మంచి ఫుడ్ తీసుకుంటున్నారు కదా. సో మామూలుగా అయితే ఇప్పుడు మనకి హెల్త్ కోసం చాలామంది రైస్ మానేసి పుల్కాలు అవన్నీ తింటూ ఉంటారు. కానీ రైస్ మానలేని వాళ్ళు, అలాగే ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళందరూ కూడా బ్రౌన్ రైస్ని తింటారనమాట. చాలామంది ఇప్పుడు తింటున్నారు, ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా బ్రౌన్ రైస్కి చూపిస్తున్నారు. బ్రౌన్ రైస్ అంటే ఏంటో కాదండి, మనకు తెలిసింది కదా, దంపుడు బియ్యం. మనం ఇప్పుడు ఊర్లలో మనకి నేను ఇప్పుడు చెప్పినట్లు వడ్లు ఉంటాయి కదా, దాన్ని జస్ట్ పాలిష్ పట్టకుండా దానిపైన పొట్టు తీసేస్తే అదే మనకి బ్రౌన్ రైస్ అనమాట. మన ఊర్లలో అయితే దంపుడు బియ్యం అంటాం. హెల్త్ కోసం కూడా చాలామంది తింటూ ఉంటారు ఊర్లలో. ఇప్పుడు సిటీలో అయితే బ్రౌన్ రైస్గా నైస్గా పేరు పెట్టుకొని ఆన్లైన్లో కొనుక్కొని తినేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనకి ఈ బ్రౌన్ రైస్ ఆన్లైన్ మనకి బయట కొనుక్కోవాలంటే చాలా, ఈ రోజుల్లో ఎవరు బయటకు వెళ్ళి కొనుక్కుంటున్నారు, ఈ సిటీలో ఉండే జాబులు చేసుకునే వాళ్ళందరూ ఆన్లైన్లోనే కొనుక్కుంటారు. కాబట్టి ఇప్పుడు మనకి ఈ బ్రౌన్ రైస్ ఆన్లైన్లో ఎంత ఉంది, ఎంతకు అమ్ముతున్నారు అనేది ఒకసారి మనం కనుక చూస్తే, సో ఫ్రెండ్స్ ఇప్పుడు అమెజాన్లో బ్రౌన్ రైస్ అని మనం చూసుకుంటే, ఇది చూసారా, 1 కేజీ 270 రూపీస్. 1 కేజీ బ్రౌన్ రైస్ ఇలా మనకి డబ్బాలో పెట్టి ఇలా అమ్మేస్తున్నారు. అది 1 కేజీ మనకి 270 రూపీస్ ఉంది. మనకు తెలిసిందే కదా, ఇప్పుడు మనం కనుక ధాన్యాన్ని ఒక 80 కేజీలు బస్తా మనం ఊర్లలో అమ్ముకుంటే ఎంత వస్తుంది తెలుసు కదా.
రూపాయలు మహా అయితే 1100 నేను ఇందాక చెప్పుకున్నట్టు అలానే వస్తుంది. అలాంటిది ఇప్పుడు ఇది 1 కేజీ బ్రౌన్ రైస్ 270 రూపాయలు అంటే మనకి ఇది 80 కేజీల బస్తా వచ్చేటప్పటికి ఎంత వస్తుందో ఒకసారి మనం క్యాలిక్యులేషన్ చూసుకుంటే, సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు 270 రూపాయలు కదా 1 కేజీ, అలా మనం 80 కేజీలు వేసుకుంటే 80 × 270 రూపీస్ వేసుకుంటే చూసారా, ఒక బస్తా 21,600 రూపాయల అక్షరాల. సో నేను ఇందాక చెప్పింది ఇదేనమాట. ఒక్క బస్తాని మనం 21,600 రూపాయలకి అమ్ముకోవచ్చు అప్రాక్సిమేట్గా. ఇంకా మనం కనుక మంచి మంచి బ్రాండ్ పెట్టి కలర్ఫుల్గా ప్యాకింగ్ చేసి అవన్నీ చేసామంటే దానికి ఇంకా డిమాండ్ పెరుగుతుంది, ఇంకా కాస్ట్ కూడా పెరుగుతుంది. నేను ఇక్కడ 270 రూపీస్ చూపించాను మీకు. ఇది ప్రైస్ పెరగచ్చు అని తగ్గచ్చు కూడా, మనం పెరిగే ఛాన్స్ చూసుకుంటాం కాబట్టి ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇదన్నమాట సంగతి. సర్లే చెప్తున్నావు బాగానే చెప్పావు, కానీ ఎవరు కొంటారు ఇంత పెట్టి అనుకుంటున్నారా? కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంతమంది రేటింగ్ ఇచ్చారు దీనికి. 1285 మెంబర్స్ మనకి రేటింగ్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే 100 మందిలో ఒక్కరు మాత్రమే మనకి ఈ రేటింగ్ ఇస్తారనమాట కొనుక్కుంటే. ఇప్పుడు మనం కనుక క్యాలిక్యులేట్ చేస్తే 1285 × 100 వేస్తే సో మనకి 1,28,500 మంది దీన్ని కొన్నారనమాట. అలా కొంటే ఇప్పుడు మనం దీనికి 270 వేసుకుంటే చూసారా, 3,46,95,000 వచ్చింది. అసలు ఏ రైతైనా పంట పండించి సంవత్సరంలో ఈ 3 కోట్ల రూపాయలు సంపాదిస్తారంటే మీరు నమ్ముతారా? ఇదిగో ఇక్కడ ప్రూఫ్ ఉంది కదా. కానీ ఆన్లైన్లో ఇదే జరుగుతుంది, ఇదే నిజం కూడా. అసలు చాలా మందికి తెలియదండి, ఊర్లో ఉండే రైతులకు కావచ్చు ఇలా. సో మనం ఈ విధంగా మీకు చాలా ఉపయోగపడుతుందని నేను ఇంత R&D చేసి మీకోసం ఇంత చెప్తున్నాను. అమెజాన్లో ఎలా సేల్ చేసుకోవాలనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. దానికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది, అదంతా ఏం కాదు, పెద్ద ప్రాసెస్ అసలు ఏం కాదు. చాలా మనకి దానికి మనీ కూడా అసలు ఏం ఖర్చు అవ్వదు అనమాట. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, మీరు క్లియర్గా ఉంటుంది. అందులో మీరు ఎలా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, ఎలా దానికి మనం ప్రోడక్ట్ని మనం దాంట్లో డిజైన్ చేసుకొని పెట్టుకోవాలి, దానికి రేట్ ఎలా ఫిక్స్ చేయాలి, అదంతా ఉంటుందన్నమాట. క్లియర్గా ఒకసారి చూడండి. సో ఇదండి. సో ఫ్రెండ్స్, మనకి ఇలా ఊర్లలో చాలా రకాల పంటలు, మినుములు, పెసర్లు, అలాగే కందిపప్పు, ఇంకా వేరుశనగ పప్పు, మనకి మొక్కజొన్న, ఇంకా మనకి చాలా పొగాకు, ఇలాంటి రైతులు చాలా పండిస్తూ ఉంటారు కదా. చాలా మందికి ఇవి అసలు తెలీదు. మనం అలా ప్రతిదీ అమ్ముకోవచ్చు అనమాట. చాలా డిమాండ్ ఉంటుంది మనకి ఆన్లైన్లో. 3 ఇంతలు మనం ఎక్కువ సంపాదించుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుంది అనే మంచి ఉద్దేశంతో నేను చేస్తున్నాను. ఇది కొంతమందికి, చాలా మందికి ఉన్న ప్రతి రైతుకి ఇది ఉపయోగపడే బిజినెస్ అని నేను అనుకుంటున్నాను. సో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా ఈ బిజినెస్ చేయండి, మంచిగా డబ్బులు సంపాదించుకోండి, సంతోషంగా ఉండండి.